అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో మొదలైన అభ్యుదయ యాత్ర 10 జిల్లాలకు కలుపుతూ ఇప్పటి వరకు మొత్తం 1300 కిలోమీటర్లు కొనసాగింది. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత చేతుల మీదుగా ప్రారంభమైన అభ్యుదయ యాత్ర ఆయా గ్రామాలు, పట్టణాల్లో సుమారు 2500 సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. గంజాయి రహిత సమాజం కోసం ఈ సైకిల్ యాత్ర ప్రారంభించినట్లు వారు పేర్కొన్నారు. సైకిల్ యాత్ర అనేది 12th నవంబర్ స్టార్ట్ చేసిన సైకిల్ యాత్ర ఈ రోజు ముగింపునకు వచ్చింది. ఈ సైకిల్ యాత్ర అనేది డిఐజీ గారు పాయకరావుపేటలో స్టార్ట్ చేసి అండ్ ఇచ్చాపురం దగ్గర ఈ రోజు ఎండ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి 52 days కంటిన్యూస్ గా సైకిల్ యాత్ర చేసి జనాల్లో ఏదైతే డ్రగ్స్ రిలేటెడ్ నాలెడ్జ్ ఉందో దాన్ని పెంచడం జరిగింది. డ్రగ్స్ అనేవి ఎంత ప్రమాదకరమో అనేది వివిధ కార్యక్రమాల ద్వారా, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్లెకార్డ్స్ ఇవన్నిటి ద్వారా పిల్లలకి, పెద్దలకి అందరికీ తెలియజేయడం అయింది. ఇదే కాకుండా గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ గా ఈ డ్రగ్స్ మీద కూడా ఈ ఎన్ఫోర్స్మెంట్ అనేది చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఫినాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కింద అరౌండ్ 9 crores ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది. అండ్ మోర్ దాన్ 15,000 అక్యూజ్డ్ ఈ రోజు అరెస్ట్ అయ్యారు. అండ్ కన్విక్షన్స్ కూడా ఇయర్ చాలా బాగా వచ్చాయి. దానికి సంబంధించి ఒక స్ట్రిక్ట్ స్టాండ్ ఏదైతే ఉందో అది ఐజీ గారు అండ్ రెస్పెక్టెడ్ ఎస్పీ గారు ఈ రోజు ఈ ప్రోగ్రామ్స్ ద్వారా తెలపడం జరుగుతుంది. ఏదైతే గాంజా ఉందో అది విద్యార్థులనే కాదు వాళ్ళ కుటుంబాలని కూడా నాశనం చేస్తుంది. దయచేసి అందుకోసం ఎవరు గాంజా జోలికి వెళ్లకుండా గవర్నమెంట్ నినాదమైన సే నో టు డ్రగ్స్ అనే దానికి అందరూ కట్టుబడి ఉండాలని